ఉన్నటువంటి అన్య మార్గములో విగ్రహారాధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఎలా రక్షణ పొందుకున్నారు, ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఏమండి మరి ప్రభుని తెలుసుకునడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం సాక్ష్యం వినబోతున్నాం. శ్రద్ధ కలిగి ప్రభు వైపు చూస్తూ ప్రభు మాటలు విందాం. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవాది దేవుడికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన దైవజనులకు అందరికీ నా హృదయపూర్వకంగా కూడా మీకు వందనములు తెలుపుకుంటున్నాను. ఇక్కడ కూడా వచ్చిన దేవుడి బిడ్డలందరికీ మీకు అందరికీ నా వందనములు తెలుపుకుంటున్నాను. మాది తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న విలేజ్. నేను హిందూ కుటుంబంలో పుట్టినదాన్ని. భయంకరమైన విగ్రహారాధికురాలు. అంతేకాదు భయభక్తులు కలిగిన కుటుంబంలో మంచి కుటుంబం జన్మించిన దాన్ని. మా తండ్రి పేరు నరసింహారెడ్డి, మా తల్లి పేరు లక్ష్మమ్మ. మా తల్లి తల్లికి మేము 5 మంది పిల్లలు. మా తాత ఒక రెడ్డి. ఇంకా అక్కడ మండలానికి అప్పుడు రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే లాగానో అప్పుడు అలాగనో. మేము వీధిలోకి వచ్చి కానీ అందరితో మాట్లాడడం కానీ 4 పిల్లలతో చేరడం కానీ తెలియదు. అలాంటి భయభక్తులుగా పెరిగిన కుటుంబంలో నాకు 14 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు స్టార్ట్ అయింది. నన్ను ఇష్టపడి చేసుకున్నారు అందరూ. అనేక మంది ఆ ఊర్లోనే పోటీలు పడి వచ్చారు. కానీ మరి వివాహం చేసుకున్నాం ఒక 3 సంవత్సరాలకే నాకు చేతుబాట్లు చేశారు. నా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాతనే చేతుబాటు చేసిన ఆయన తాగుడయ్యాడు. తాగుడైపోయి భయంకరమైన బాధలు, కొట్టడం, బాధించడం, అత్త, ఆడపడుచులు, పెద్ద కుటుంబం మాది. ఒక 12 మంది ఉంటారు. అంతవరకు నేను ఏమి తెలియకుండా వంట చేసి పెడితే తిని పళ్ళెం కూడా కడిగేదాన్ని కాదు. అలాంటి స్థితిలో నుంచి వచ్చి భయంకరమైన సోదంతో ఇబ్బందులతో పడుతున్నాను. అప్పుడే శాంతి భర్త మూసే అక్కడ పడ్డాడు. పడినప్పుడు ఆ మందు ప్రభావం చేత ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. భయంకరంగా కొట్టేవాడు, భయంకరంగా బాధలు పడేదాన్ని. అలాంటి స్థితిలోనే మూసే పుట్టాడు. పుట్టిన తర్వాత కూడా ఆ బాధలు తట్టుకోలేక నేను చనిపోవడానికి కూడా వెనుక తీయకుండా అనేక సార్లు కూడా నేను ప్రయత్నించినప్పటికీ మరి నేను గురూపదేశం కూడా తీసుకున్నాను. గురూపదేశం అంటే ఒక మతం. అంటే కొంతమంది రామంచి మతం అంటారు, రాజయోగం అంటారు, సన్యాస యోగం అంటారు. నేను రాజయోగం తీసుకున్నాను. పూజలు భయంకరంగా చేసేదాన్ని. ఈ శ్రమలు అట్లన్నా పోతాయేమో, నన్ను ఏడన్నా నాకు విడుదల జరుగుతుందేమో అని వేకోజామున 3 గంటలకు లేచి కూడా నేను మాఘమాసాలు, కార్తీక మాసాలు కూడా చేసి పూజలు చేసేదాన్ని. మరి భగవద్గీతలో శ్లోకాలన్నీ నేర్చుకున్నాను. రామాయణం చదివాను, భారతం చదివాను, మాఘ పురాణం, కార్తీక పురాణం అన్నీ చదివినాను. కానీ నా జీవితంలో నెమ్మది రాలేదు, సమాధానం రాలేదు. ఋషులు చేస్తారు కదా తపస్సు, అలాగా శ్వాసలను బంధించి ఇప్పుడు జ్ఞానం అంటున్నారు.
ఋషులు దాన్ని నిష్ఠ అంటారు. ఆ నిష్ఠ కూడా నేను చేశాను. నిష్ఠ చేస్తే ఏదో దర్శనాలు చూసేదాన్ని, ఏం జరగబోతుందో తెలుసుకునేదాన్ని. కానీ నా జీవితంలో మటుకు ఏమీ జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఉన్నట్టుండి మరి ఒళ్ళు బాగాలేకుండా అనారోగ్యం పాలయ్యాను. అనారోగ్యంతో ఉన్నప్పుడు మా కుటుంబం సభ్యులకి అందరికీ ఒకే దర్శనం. నేను చనిపోయినట్టు. మా అన్న తిరుపతిలో ఉన్నాడు, అమ్మ తిరుపతిలోనే ఉన్నింది, ఇంకొక అన్న వాళ్ళ అత్తగారు ఊరికి ఉన్నారు. అందరికీ అందరికీ ఒక దర్శనంతో నా సన్నిధికి ఆ రాత్రి అంతా చేరుకున్నారు. ఆ రాత్రికి రాత్రి నన్ను తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతి తీసుకొచ్చినా ఎక్కడా నన్ను చేర్చుకోలేదు. ఒక హాస్పిటల్లో చేర్చారు. ఆ రాత్రి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళంటే నాకు చేసిబాట్లని, పూజలను, పునస్కారాలను, వేడుకలను చేయలేనటువన్నీ కూడా చేశాం. కానీ నా పరిస్థితులు ఏమీ మార్పు రాలేదు. నా కడుపు ఊదిపోయింది. నేను మాట్లాడలేని స్థితిలో అయిపోయినాను. అంతేకాదు, ఒక హాస్పిటల్లో చేర్చినారు. ఆ హాస్పిటల్ ఏమంటే ఒక దైవజనాన్ని ఒక డాక్టర్ని పిలిపించారు. ఆ డాక్టర్ ఏమంటే మన యేసయ్య బిడ్డ. ఆ యేసయ్య బిడ్డ వచ్చి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసి అందరికి ఆపరేషన్ చేస్తే అప్పటికప్పుడే కూర్పేస్తారు కదా. నా జీవితంలో అలా జరగలేదు. ఆపరేషన్ చేసి 15 రోజుల దాకా నా పొట్ట పైన కడుపులో ఉన్న పేగులన్నీ పొట్ట మీద ఉంటే ప్లాస్టిక్ వేసి కవర్లు పెట్టి రోజు మార్చి రోజు వచ్చి అవి ఏదైతే పనికి రాకుండా అయిపోయినా వాటిలంతా కట్ చేస్తూ ఈ 15 రోజులు అట్నే పెట్టాడు. 15 రోజులు అయిన తర్వాత నాకు అప్పుడు నేను కోమాలోనే ఉన్నాను. నా దగ్గర ఒక్కొక్క రోజు ఉండేవాళ్ళు. ఇప్పుడు మా చెల్లెలు నాకు వచ్చింది. మా చెల్లెలు నాతో ఉంది. ఇప్పుడు ఆమె నా దగ్గర కాపలా ఉంది. ఒక ఫ్యాన్ వల్ల 2 వ్యక్తులు మాట్లాడిన సంభాషణ నేను విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈమెమో చేసేస్తుందని, ఏదో జరుగుతుందని అన్నట్టుగా ఆ వ్యక్తి మాట్లాడి ఒంటి మీద గుడ్డ లేదు, బట్ట లేకుండా పనుకోంది, ఇంకేం చేస్తుంది అన్నాడు. పక్కనున్న వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు ఒక ఆపరేషనే కదా జరిగింది, ఇంకా 3 ఆపరేషన్లు ఉన్నాయి. ఆ 3 ఆపరేషన్లు జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడతాంలే అని ఆయన అంటున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు నా ఒంటి మీద బట్టలు లేవన్నారో నేను కోమాలోకి వెళ్ళిపోయేదాన్ని. నాకేమీ తెలియదు. ఆ మాట నేను విన్నాను. నాకు ఈ చేతికి కాలికి ముక్కులో టూబు, ఒంటికి టూబు, మరి అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇవి పెరిగి నా ఒంటి మీద వేసుకున్నాను. అప్పుడు మా చెల్లె ఇక్కడే ఉంది సాక్ష్యం. నన్ను దబాయించి అంత భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను 5 సంవత్సరాలుగా కవర్లు పెట్టి, క్లాతులు పెట్టి, ఒక రోజుకి చిన్న స్టీల్ గ్లాస్తో పాలు పోస్తే ఈ పక్క పోస్తే ఈ పక్క కవర్లోకి వచ్చేసింది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను నేను చేసిన పూజలు కానీ నన్ను కాపాడలేకపోయినాయి. మళ్ళీ మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాం. 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ డాక్టర్ అంటున్నాడు, ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదమ్మా, ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు దైవం చెప్పాడు, నేను పెట్టాను.
ఆ స్థితిలో కూడా నేను బ్రతుకుతాను, ఆయనకి ఘోరంగా ఉందని స్నానం చేయించడానికి సిస్టర్లు వచ్చి నన్ను స్నానం చేయించాలని తీసుకొని వెళ్తే వాళ్ళు నా పొట్ట మీద ఉన్న ఇదేంది, ఆపరేషన్ చేస్తే అప్పటికప్పుడే కూలిపేస్తాడు, ఈ డాక్టర్ ఏంది ఇలా పెట్టాడు, ఇది ఎక్కడా చూడలేదే, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను ఒక అమ్మాలని వచ్చి వాళ్ళు భయపడితే నా ముఖం పైన నీళ్ళు చల్లేసి నా ఒంటి మీద నీళ్ళు చల్లి స్నానం చేసినానని చెప్పండి, మీరు భయం వద్దు అని చెప్పానంట. అంటే నాకు తెలియదు ఎలాంటివి నా జీవితంలో జరిగాయి. ఎన్నో భయంకరంగా 5 సంవత్సరములు నేను చీర కట్టింది లేదు. చనిపోయిన శవంలాగా మనసు మీద పడున్నా. మా పిల్లలు 2 చిన్నలు కట్టిందూరు మా చెల్లి తిరుపతిలో ఇచ్చారు, వాళ్ళ ఇంటికి తీసుకున్నారు. పడక పుండు వెనక పక్క పుండయి అది చర్మం లేసిపోయి భయంకరంగా వాసనలు, దుర్గంధమైన వాసన. నేను ఘోరమైన స్థితిలో ఉన్నాను. చెల్లి అంటుంది, చుట్టుపక్కల వారు బంధువులంతా చనిపోతే నీ ఇల్లు మూతపడుతుంది, భాస్కర పిచ్చి మీరు వినండి, వాళ్ళ తీసుకొని వెళ్ళండి, వాళ్ళ ఇంటికాడ వేసింది, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వేసింది అంటుంటే కానీ ఎవరు వేయలేదు. నన్ను అంతగా నా కుటుంబం, నా చెల్లి, మా మధ్య అక్క, అన్నలు నన్ను బాగా చూసుకున్నారు. అలాంటి స్థితిలో నుంచి విలేజ్కి వెళ్ళిపోయినాం. విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడనే ఉన్నాము. మేము మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నా కూడా మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్ళాం. ఏ వైద్యుడన్నా మళ్ళీ బాగా చేస్తారేమో, ఈ చేసి బాటలు తిప్పుతారేమో, దీన్ని ఎత్తేస్తారేమో, దీన్ని ఏం చేస్తారేమో అని ఎవరు చూడాలి. కానీ ఆవుని దూడని కట్టేస్తుంటే అది ఇప్పి తాడు కూడా ఎత్తుకున్నాం ఉరి వేసుకోవడానికి. ఈ భయంకరమైన స్థితి ఏంటి, పక్కన ఊరన్నా వచ్చి ఇన్ని ఏళ్ళు బతుకున్నావు, ఎందుకు వాళ్ళు నేర్పిస్తావు, చచ్చిపోతే పోదాన్ని 2 ముగ్గురు ముందరే అన్నారు. నేనేం చేయగలుగుతాను, తాడు ఎత్తుకొని ఉరి వేసుకోవాలని ఎత్తుకున్నాను. నాకు అనిపిస్తుంది 100 సొమ్ములు పోసుకున్నాను, ఈ 101 సొమ్ము పోసుకుంటే నా పని పూర్తి అయిపోతుందేమో, నేను ఇప్పుడు వైకుంఠానికి పోతాను, ఇది నేను ఉరేసుకుంటే నరకానికి పోతాను, మరి ఎందుకు నేను ఇలా చేయాలి నారాయణ అని అన్నా. అలా అనేసి మళ్ళీ తాడు ఆడేసాను. మళ్ళీ దేవుడి దగ్గర నేను చేసే పూజలు మళ్ళీ అపహారంగా ఎత్తాను. 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆపరేషన్ చేశారు. ఈ పేగు తీసి మళ్ళీ లోగా పెట్టారు. అంటే చుట్టూ కూర్పేసేస్తున్నారు. ఇంత పేగుదాగా నా పొట్ట మీద పెట్టున్నారు. అది కూర్పేసి ఇంటికి పంపించినాక మా అమ్మ అంటుంది, అన్న ఈరోజు బాగుందా, మనం ఇంటికి వెళ్దామంటే, లేదమ్మా రేపు కానీ మనం పోతే మళ్ళీ తిరిగి వస్తాం, ఈరోజు బాగలేదు అంటే తిథీలు గడియలు చెప్పేదాన్ని. అలాంటి స్థితిలోనేమో దేవుడి దగ్గర నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. ఇంటికి వెళ్ళే కొద్దికి మళ్ళీ కడుపు ఊదింది, మళ్ళీ జాయింట్లు ఊడిపోయినాయి, మళ్ళీ హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు అడుగుతున్నాను, అందరికీ లేనిది నా జీవితం లేదు ఎలా జరుగుతుంది, నేనేం చేశాను నారాయణ, నేనేం చేశాను కృష్ణ అన్న మాట తప్ప ఇంక నేను అమ్మ నాన్న అబ్బా అనేది తెలియదు. అలాంటప్పుడు
దేవుడు పాస్టర్ ఉన్నారు, డాక్టర్ గారు వచ్చి ఆ జాయింట్ ఊడిపోయిన దాన్ని మత్తిచ్చారు. వాళ్ళు మత్తులో మళ్ళీ థియేటర్ చేసి నన్ను పండబెట్టుంటే నేను అందరికీ పూజలు చేసేదాన్ని కదా. నా దృష్టి పెట్టి నేను చూస్తున్నాను. చూస్తుంటే ఆకాశం నుంచి పులుగు వర్ణం నిచ్చెనలో నన్ను కిందికి దించారు. ఆ దించడం నేను చూసి నా అంతటి నేను అంత నారాయణ నన్ను సీతాదేవుని లంకలోంచి దాటించినట్టు మళ్ళీ పాపలోకంలోకి నన్ను దాటిస్తావా? ఎందుకయ్యా నేను ఇంతకాలం ఈ బాధలు పడాలి అని నేను అంటున్నాను. డాక్టర్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి దించాడమ్మా అన్నాడు. పైనుంచి సార్ అన్నా. అన్నంది నా నోట్లో మాట ఉండాలి అంతే. అయినా మిగతాది మత్తు ఎక్కలేదు, ఏమి ఎక్కలేదు. అట్నే నాకు ఆపరేషన్ చేస్తారు అంటే అరుస్తున్నాను, లుక్కి పడుతున్నాను. ఆ కోసిన దాని మీద ఆపరేషన్ చేసినప్పుడు పక్కన ఒక క్లాత్ నీడల్లో పెట్టి మన పొట్ట మీద పెడతారు. ఎందుకంటే ఆ నీళ్ళు కూడా మన పొట్ట మీద పెట్టినప్పుడు మనకి రక్తం రాకుండా అవయవాలు కనపడడానికి. ఆ రక్తం ఆగిపోయింది. ఆమె పెట్టే కొద్దికి నేను ఆమెను అడుగుతున్నాను, ఆమె మన దేవుడు పెట్టే అమ్మ ఎందుకన్నా దీనికన్నా చంపేయచ్చు కదా, ఇలాగా ఎందుకు నన్ను మళ్ళీ ఇంత ఘోరంగా చేస్తున్నారు? ఇది ప్రపంచంలో ఎవరికి జరిగిందో లేదో నాకు తెలియదు. నా జీవితంలో ఎందుకమ్మా ఇలా జరుగుతుందని ఏడుస్తున్నాను. అప్పుడు పక్కన సిస్టర్ కడుగుతున్నారు, బీపీ ఉందా అంటే కంట్రోల్ ఉంది సార్ అంటుంది. అప్పుడు అమ్మ నాకు ఆక్సిజన్ పెట్టినారు కదా, అది వదలమంటున్నారు. ఎప్పుడైతే ఆక్సిజన్ నాకు వదిలారో ఈ నొప్పికి అది నేను నోటితో పీల్చుకోవడం అయింది. ఎప్పుడైతే నేను పీల్చుకున్నానో నా ఎదురు రమ్మ నుంచి మనకి చలాన్ పెడితే చలాన్కి బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది ఒక గాజులాగా. అలాంటిది అది ఒక ఎలుగు కాదు, ఒక అగ్నిలా కాదు, అదొక వెలుగు నా హృదయంలోంచి పైకి వెళ్తూ ఉంది. నేను నారాయణ నారాయణ అంటుంటే అది పైకి పోతూనే ఉంది. ఆకాశం విప్పినాక చిన్న చుక్కలా కనపడుతుంది. నాకు ఊపిరి అన్నట్టు కనిపిస్తుంది. అయ్యో ఊపిరాలేదే అని అనుకుంటుండా ఆ క్షణంలోనే తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. వస్తా ఉంటే డాక్టర్ అంటున్నాడు, అది వచ్చి నా ఎదురమ్మలో పడడం. డాక్టర్ అడుగుతున్నాడు, రాజేశ్వరి ఆపరేషన్ సక్సెస్ అన్నాడు. నేను అంటున్నాను, ఏం తాడు సక్సెస్ సార్ నా ఆపరేషన్, నా జీవితం అన్నా. నీకు మత్తు ఎక్కలేదు కదా, నీకు మత్తు ఎక్కదే. నాకు ఆపరేషన్ చేశాడు బండ పెట్టినప్పుడు మత్తు దిగిపోయేది. అప్పటికి 3 ఆపరేషన్లు మళ్ళీ అయిపోయినాయి. ఇలాంటి స్థితిలో దేవుడు బిడ్డల ద్వారా నాకు మొట్టమొదట నేను ఆపరేషన్కి వెళ్ళక ముందు నేను గురూపదేశం చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని జ్ఞానం చేస్తుంటాను కదా, అప్పుడు నాకు అక్షరాలు కనపడాయి గోడ పైన. అది చదువుతో పోతే మాయమయ్యాయి. అప్పుడు అక్షరాలంటే నాకు తెలియదు, గురువులు అడిగితే నాకు తెలియదు అన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఫ్యాన్ మీద 2 వ్యక్తులు తిప్పారు కదా, మాట్లాడుకుంది సంభాషణ అన్న. 3వ దర్శనం ఏమంటే ఈ ఆపరేషన్లన్నీ చేసి మళ్ళీ పొట్ట పైన ఓలు పెట్టారు. ఆ ఓలులోంచి ఇప్పుడు కూడా నా పొట్ట పైన పేగు బయట ఉంటుంది. ఇప్పుడు కూడా ఓలు ఉంది. 91లో చేశారు. 35 ఏళ్ళు నేను పూర్తి చేసుకున్నా. 36వ సంవత్సరంలో పెట్టుండా. దేవుడు ఇంతవరకు ఆ దేవుడు కృపను బట్టి నేను ఎరగలేదు, కానీ దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. నా తల్లి గర్భంలో పుట్టుకు ముందే జగత పునాది ముందే నన్ను ఏర్పరచుకున్న దేవుడు నన్ను విడవకుండా ఎడబాయకుండా మరి నాకు దర్శనం చూపించాడు. గొర్రెల కాపరి వలె
భుజం మీద ఒక గుడ్డ వేసుకొని ఒక కర్ర చేతిలో పట్టుకొని చిన్న మొలకి చిన్న బట్ట చుట్టుకొని ఆయన వచ్చి పిలుస్తున్నాడు. నా పొట్ట పైన ఎలాగైతే పేగుందో అలాగే ఒక బొమ్మకి అలాగ పేగుంది. ఆ బొమ్మను చూపించాను నాకు. ఇదిగో దీన్ని నా కాళ్ళతో త్రొక్కేస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తావా అన్నాడు. వస్తాను అన్నా. రావడమే నేను తిరుపతికి రావడం. అంతకుముందు ఈ దర్శనం ముందు చిత్తానూరులో అమ్మవారి గుడి ఉంది, హల్వేలు మంగమ్మ. ఆడ అర్చన జరుగుతుంది. అప్పుడు కూడా నేను చీర కట్టుకోలేక చుట్టుకొని అక్కడికి వెళ్ళాను. మా చెల్లికి ఒకదాన్ని తెలిసి ఎవరికి తెలియదు. అక్కడికి వెళితే అక్కడైనా నాకు నా కుటుంబాన్ని బాగా చేస్తాడేమో, నా బిడ్డలని నా కుటుంబాన్ని మమ్మల్ని కడతాడేమో అని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్నారు, పీఠాధిపతి వచ్చి. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేను జ్ఞానంలో కూర్చున్నాను. ఆ మండపం చుట్టూ ఒక స్త్రీ పచ్చ చీర కట్టుకొని తిరిగేది నేను చూస్తున్నా. ఆ ఎరకు ముదుకేశ్వర నాయుడు వచ్చాడంట. పీఠాధిపతి ఏం చెప్పాడో అవన్నీ నేను వినలేదు, చూడలేదు. పక్కన ఉన్నాము లేపింది. అందరూ దేవస్థానం ఉద్యోగస్తులు. ఆమె లేపి, ఏమమ్మా అన్నీ అయిపోయినా నువ్వు ఎందుకు వచ్చావు, ఇవి చూడొచ్చు కదా అన్నాడు. ఆమె అడిగిన వెంటనే మా ఊర్లో పక్కనే బల్జోళ్ళు ఉంటారు, అందరూ బల్జోళ్ళే. ఆ ఊరి పేరు బల్జిపల్లి. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, పాప నువ్వేమన్నా మాట్లాడగలుగుతావంటున్నాడు. నేను అడుగుతున్నాను, నా శ్వాసలన్నీ బంధించాను, నేను మాట్లాడేదానికి లేదని. గంట కొట్టేది గుళ్ళో కొడతారు, చింకూరితే గుళ్ళో కొడతారు, కానీ నా హృదయంలో ఉండేది. నేను వినేదాన్ని. అది ఎక్కడుందంటే బెమ్మం గారి జీవిత చరిత్ర బుక్లో ఉంది, దశనాదాలు. ఆ దశనాదాలు వింటే చనిపోరని చెప్పేవాళ్ళు. మా అమ్మ అడిగితే నేను అదే చెప్పేదాన్ని, నేను ఇప్పుడే చనిపోనమ్మా అని. అలా చెప్పి ఈ తిరుపతికి రావడం దేవుడు మాకు మరి ఒక శ్రేష్ఠ వచ్చింది. దేవుడు బిడ్డ దగ్గరికి పోదామంటే దైవజనురాలు 2 మాటలు పోతే లేదు. 3వసారి దేవుడే నా దగ్గరికి ఎత్తుక్కుంటూ ఆయనే తన కుమార్తెని 6 లక్షల మంది వచ్చి, సిస్టర్ ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తాను రానండి. దేవుళ్ళంతా ఒకటేనమ్మా. ఆ ఒక్కడనేది కృష్ణుడే, దేవుడు అనేవాడు ఒక్క దేవుడే అని నేను చెప్తాను. నువ్వు రాశిష్టాన్ని బలవంతంగా చేసిపోయింది. నేను కూర్చునేటప్పుడు కృష్ణ అని కూర్చున్నాను. నాకు తెలియదు, నేనేం మాట్లాడుతున్నా తెలియదు. యేసయ్య అని వాళ్ళు అని ప్రార్థన చేస్తుంటే నాలోకి రా ప్రభా, నాలోకి రా ప్రభా అని తెలియకుని ఆయన అడిగి నేను లేచేటప్పుడు యేసయ్య అని లేచాను. హల్లెలూయా. ఎప్పుడైతే నేను హల్లెలూయా యేసయ్య అని లేచాను, నా ఒళ్ళంతా తేలికైపోయింది. 3 వారాలకి నేను పోయి బాప్టిజం తీసుకున్నాను. దేవుడంటే తెలియదు, దేవుడు అనేవాడు ఎలాగ ఉంటాడో తెలియదు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్నా కూడా చాలా కష్టాలు అనుభవించాము, చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా అవమానాలు పొందాము. కానీ దేవుణ్ణి వెంబడించినప్పుడు ఎన్ని కష్టములు వచ్చినా ఎడవకుండా ఆయన పట్టుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఆదరిస్తాడని నేను దుడువుగా నమ్మి చెప్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. ఎంత సమస్యలు వచ్చినా మనల్ని విడిచిపెట్టడు. ఎవరైతే నన్ను నెట్టేశారో, ఎవరైతే మమ్మల్ని అవమానం పరిచారో, ఎవరైతే మమ్మల్ని దూషించారో వాళ్ళ మధ్యలో ఈరోజు నా బిడ్డలో నేను ఎలా నిలబడున్నామంటే సజీవులుగా నిలబడున్నాను. నాకు చేసుబాటు చేసిన వారు నా ముందే కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తనలో వాక్యం చెప్తుంది,
వాళ్ళు నశించటం నువ్వు చూస్తావని. నా కళ్ళ ముందే నేను ఎలాగైతే అయ్యో నా పొట్ట బరువు అయిపోతుంది, నా పొట్ట కుయ్యని అన్నాను, అదే వ్యక్తులని నా కళ్ళ ముందరే చనిపోయినారు. వాళ్ళు ఈరోజు లేరు, వాళ్ళు వెతికినా కనపడలేరు, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. ఎంత శ్రమ వచ్చినా, భయంకరంగా వ్యాధి, కానీ నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాదు, నేను 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు గర్భసంచి ఆపరేషన్ జరిగింది. అప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 4వ ఆపరేషన్ జరిగింది, దేవుడు నన్ను కాపాడాడు. 4వ ఆపరేషన్ జరిగిన 2 సంవత్సరాలకే ఎన్నుపూసలో గ్యాప్ వచ్చిందని ప్రార్థన చేస్తుంటే నాకు కనపడింది. నడుము కదలలేను, మెదలలేను. డాక్టర్ దగ్గర పోతే సిటీ స్కానింగ్ తీసుకుంటా అన్నాడు. కానీ మన పాస్టర్ గారు వచ్చి ఆరాధన జరుపుతున్నాడు. నేను కూర్చొని, అయ్యా ఈ భయంకరమైన స్థితిలో పేరు పెట్టి ఈ దూనరాల్ని, ఈ పగిలిపోయిన కొండని, పనికిరాని దాన్ని నన్ను నిలబెట్టావే. నీ చిత్తమైతే నాకు స్వస్థతి, లేకుంటే నన్ను లాగా చిత్తి వద్దయ్యా. ఈ వ్యాధి నుంచి నేను పడలేను. మరి ఇక్కడ నుంచి నడుము పనిచేయదు, ఒంటికి పోయేది, దొడ్డికి పోయేది ఏమి తెలియదు అంటున్నారు. నాకు అలాంటి చిత్తి వద్దయ్యా. నేనైతే ఏమి చేసుకోను. ఈ చిత్తమైతే నేను ఈ రోజు నుంచి ఎలాగనే ఉంటానని ప్రార్థన చేస్తుంటే ఆయన హస్తం వచ్చి నా నడుమును పట్టుకునింది. గొప్ప కార్యములు చేశాడు దేవుడు. ఈరోజు నడవగలుగుతున్నాను, తిరగలుగుతున్నాను. ఎంత గొప్ప కార్యం అంటే, మన జీవితంలో యేసయ్య ఉన్నాడంటే, సృష్టికర్త దేవుడు, సర్వాన్ని ఎరిగిన దేవుడు, నువ్వు అడగక ముందే నీ అక్కర్లు తెలిసిన దేవుడు, సమస్తమును చూసుకుంటున్న దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా, ఆయన చెప్పిన పని మనం చేసే వారంగా ఉండాలి. మా కుటుంబాన్ని ఈరోజు దేవుడు నిలబెట్టాడు. అంతేకాదు, ఇప్పుడు 2 నెలలకు ముందు, 2 నెలలు 3వ నెలేమో, నాకు రక్తం మోసించలు అవుతున్నాయి. రక్తం పోయేది. శాంతి హాస్పిటల్కి వెళ్ళంటే నేను వెళ్ళా. మరి మోసే అడిగాడు, నేనేం చెప్పలా. పాస్టర్ గారు అడిగారు, ఏంటమ్మా చూపించుకుంటే కదన్నా సునీల్ గారు మరి పదే చెప్పారు. వీళ్ళంతా చెప్తుంటే నేనేం వినలేదు. ఆఖరిలో 2 వారాలకు ముందు పాస్టర్ వాళ్ళు గుణం తొడకపోయినారు. మరి మా కుటుంబానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతగా ప్రేమించి నన్ను ఆదరించారు. అన్నీ టెస్టులు చేశారు. నాకు భయం అనిపించలే. భయపడవాకంటున్నారు కానీ అందరూ, నాకు భయం అనిపించలేదు. అంతేకాకుండా బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ 2 నెలలు బ్లడ్ పోతూ ఉంది, చదువుతుంటే బ్లడ్ తక్కువని డాక్టర్ అమ్మనింది. నాకు ఎంత ఉందంటే బ్లడ్ 12% ఉంది. హల్లెలూయా. ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ సిటీ స్కాన్ తీశారు, మళ్ళీ స్కానింగ్లు అన్నారు. మళ్ళీ తీస్తే నా పేగు పుండయిందన్నారు. మా అబ్బాయి అంటున్నాడు, పాస్టర్ గారు అన్నాడు, అమ్మ ఆపరేషన్ చేయించుకునేచ్చు కదా అని. కానీ ఆ రోజు నాకు పెట్టినప్పుడు దేవుడు ఒక్క డాక్టర్తో మాట్లాడి నాకు పెట్టాడు. దేవుడి చిత్తమైతే, నాకు అయితే వాక్యాలు తెలియదు, వాక్యంతో మాట్లాడే తెలియదు. నేను దేవుని నమ్ముకున్న ఎదరకల్లో నీకు ఒక ముళ్ళు ఉంది అన్నాడు. ఆ ముళ్ళు ఇదే. నేనైతే ఆపరేషన్ చేసుకోను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారని నేను విన్నాను. దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరుస్తున్నాడు. అన్నిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవుడు చేసిన కార్యాలంటే
మనుషులకి అసాధ్యమేమో కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు గొప్ప కార్యములు చేసినవాడు, మహిమ గలవాడు. ఈ స్థితిలో కూడా నేను ఎక్కడ కానీ బలిహీనరాలు కావాలా? వాక్యం చెప్తుంది, బలహీనంగా ఉన్నప్పుడు బలవంతుడు అయిన దేవుడు మనం బలపరుస్తాడంట. నన్ను ఉపేక్షించుకొని ఏర్పరచుకున్న దేవుడు, ఆయన నన్ను పిలుచుకున్న దేవుడు. మనం అంటాం నేను వచ్చాను చర్చకని, కాదు, మనం వెతుక్కుంటూ ఆయన మన దగ్గరికి వచ్చారు. మనం వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి పోతున్నాం. దేవాది దేవుడు మనం వెతుక్కుంటూ మమ్మల్ని ఆదరించి మనల్ని పోషించి మనల్ని నడిపిస్తున్న దేవుడు. మన జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తము లేనిదే మన జీవితంలో జరగదు. దేవుడి మీద ఆనుకున్న వారికి ముఖ్యంగా నేను చెప్తున్నాను, మనము ఒక్కరోజు ముందు చనిపోము, ఒక్కరోజు వెనక చనిపోము. మన జీవితంలో ఏం జరిగినా దేవుడు అనుమతి లేనిదే జరగదు. అది జరిగిందంటే మన మేలు కొరకే. అది మన దేవుని నామానికి మహిమపరచడానికే, దేవుడు మనల్ని వాడుకోవడానికే నేను నమ్ముతున్నాను. ఈ ఒక్క సాక్ష్యాన్ని గొప్పగా నన్ను నిలబెట్టిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఎప్పుడైనా ఇంకొక మాట అనేదాన్ని సంఘంలో, నేను ఏదన్నా బాగలేకుండా పడిపోతే డాక్టర్ చెప్పాడు కదా, ఎప్పుడు పడిపోతావో ఎప్పుడు చనిపోతావో నీకు తెలుసు, ఎందుకు భయం అని. దేవుడి మాటలు నేను ఇంట్లో ఆ డాక్టర్ మాటలు గుర్తొచ్చేటప్పుడు నేను అనేదాన్ని, నాకు ఏమన్నా అవుతే ముందు ఆరాధన జరగనింది, మళ్ళీ నన్ను చూడండి అనేది. సునీల్ గారు అన్నాడు, అలాంటికి ఎందుకంటావంటే అని అన్నాడు. అంతేకాకుండా నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఈ జీవితం అని ఏడ్చేదాన్ని. పాస్టర్ గారు వచ్చి ఆయన ద్వారా దేవుడు మాట్లాడేది అంటే ఇప్పుడే నువ్వు పోవంట. రెండోసారి అన్నాడు, ఆయన కార్యంలో ఏమో ఉన్నాయనంటమ్మా, ఇప్పుడే పోవంట. నా మనసులో నా హృదయంలో అనుకుంది పాస్టర్కి ఎలా తెలిసింది? దేవాది దేవుడు ఆయన్ని మన కొరకు ఒక దైవజనుని పెట్టి మన కొరకు ప్రార్థిస్తూ ఆయన గొర్రెలని ఏ బొట్టుకి ఏ భాగం ఉందో ఏ కష్టం ఉందో అని రేగింపొగలు కనిపెట్టుకునే ఒక కాపరి మన పాస్టర్కి వాళ్ళు చేస్తున్న సేవకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఎంతగా నిలబెట్టిన నా సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని, ఇది విన్నవారు ఆశీర్వదించబడాలని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను.